పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి జరుగుతున్నటువంటి కాలం ప్రతికూలమా అనిపిస్తుంది. ఎందుకంటే రవి గురుగ్రహాలు మాత్రమే అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నారు. మిగిలినటువంటి అన్ని గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలను మాత్రమే కలిగిస్తున్నాయి. కారణం ఏమిటంటే మీ సింహరాశికి రాస్యాధిపతి అయినటువంటి రవి రాశికి 9వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి రాశికి 9వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరించడం యోగకారకం. అంటే రాస్యాధిపతి ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది. అంటే ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలంతో అనేక రకాలైనటువంటి కార్యాల ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం సింహరాశి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ముందుకు 3 అడుగులు వేస్తే వెనక్కు 7 అడుగులు వేస్తున్నామా అనేటటువంటి భావన కలుగుతుంది. కారణం ఏమిటంటే మీ జన్మరాశికి అష్టమ స్థానంలో 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంది. అష్టమంలోనే శని ప్రభావము, రాహువు, బుధుడు, శుక్రుడు, ఇలా 4 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు సహజంగానే ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అష్టమ స్థానం అనేది ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు, వివాహ జీవితంలో అన్యోన్యతకు, భార్యాభర్తల మధ్య సయోధ్యకు, అధికమైనటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ మీకు ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి 2వ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలోనే సంచరిస్తున్నాడు. అంటే 2వ లాభాధిపతి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు, అంటే బుధుడు అష్టమంలో సంచరించేటప్పుడు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఏదైనా ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాని మీద స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు, కన్సిస్టెన్సీ కోల్పోతూ ఉంటారు. అంటే ఒక నిర్ణయం తీసుకుని మరలా దాన్ని ఇమీడియట్గా మార్చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అనవసరమైనటువంటి విషయాల్లో సింహరాశి వారికి ఆందోళన ఎక్కువగా పెరిగిపోతుంది అని చెప్పాలి. అలానే ఆర్థికంగా కనుక తీసుకుంటే సకాలంలో సమయానికి రావాల్సిన ధనం చేతికి అందకపోవటం, ఖర్చులు పెరిగిపోవటం, ఆరోగ్యపరమైనటువంటి భంగం కలగటం అనేది సింహరాశి వారు కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అత్యంత జాగ్రత్తలు పాటించండి. అలానే 3వ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో అంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలోనే ఉన్నాడు. ఇక్కడ దశమ స్థానాధిపతి మీ జన్మరాశికి 8వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి అనుకూలత కూడా తగ్గుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని బ్రహ్మాండంగా ఆహా ఓహో అని పొగిడినటువంటి వారు మీ అంత గొప్పవాళ్ళు లేరు, మీ అంత ఎఫెక్టివ్గా పనిచేసేవాళ్ళు లేరు, మీరు చాలా ఎఫిషియెంట్ అని చెప్పేసి ఎవరైతే మిమ్మల్ని ఇప్పటిదాకా అప్రిషియేట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని కించపరిచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు చేసినటువంటి వర్క్కు సాటిస్ఫై కాకపోవటం, ఎంత చేసినా సరే ఇంతేనా చేసేది, ఇంకా చేయాలి అనేటటువంటి ఒత్తిడి పెరగటం, తద్వారా ఉద్యోగపరమైనటువంటి విసుగు కలగటం అనేటటువంటిది కూడా సింహరాశి వారు చూస్తారు. వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా ఎంతో బాగా కష్టపడినప్పటికీ ఆశించినటువంటి లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఇది ఊహించినటువంటి విధంగా ప్రయాణాలు వస్తూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి చికాకులు, కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి కూడా, అంటే ప్రయాణపరమైన సమస్యలు, ఊహించినటువంటి చిన్న చిన్న ప్రమాదాలు, ఇవన్నీ కూడా సింహరాశి వారిని సూచిస్తూ ఉన్నాయి. అలానే 4వ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 12వ స్థానంలో వ్యయంలోనే సంచరిస్తున్నాడు. 4వ స్థానం అంటే గృహస్థానము, సుఖస్థానము, మాతృస్థానం కూడా. 4వ 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు కష్టం ఎక్కువ, సుఖం తక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకు ముందు కంటే కూడా ఎంత ఎక్కువగా పనిచేసినప్పటికీ ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. తల్లికి సంబంధించినటువంటి విషయాలలో, ఆరోగ్యపరమైనటువంటి విషయంలో శ్రద్ధ తీసుకోండి. అలానే గృహ మార్పులు అనేటటువంటివి ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా 2 బలమైనటువంటి గ్రహాలు సింహరాశి వారిని ఈ
మాసంలో రక్షిస్తూ ఉన్నాయి. ఆ రెండు బలమైనటువంటి గ్రహాలు ఏమిటంటే, ఒకటి రవి, రెండు గురుడు. ఈ రెండు గ్రహాలు కూడా అత్యంత అనుకూలంగా యోగదాయకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఎన్ని సమస్యలు కలిగినప్పటికీ సంకల్ప బలంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో అడుగులు కనుక ముందుకు వేసినట్లయితే ఆటంకాలను అధిగమించి విజయ తీరాలకు వెళ్ళే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. స్థిరాస్తుల విక్రయానికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని లీగల్ ఇష్యూస్ అనేటటువంటివి, అంటే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటివి స్థిరాస్తుల విషయంలో కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. గ్రహ దోషాలు అనేటటువంటి ఈ మాసంలో కొద్దిగా అధికంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే బాగా దగ్గర వాళ్ళు కానీ, అయిన వాళ్ళు కానీ, లేకపోతే తోటి కొలీగ్స్ తోటి కానీ, హైయర్ అఫీషియల్స్ తోటి కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మీ మధ్య మీతో కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో, మిమ్మల్ని ప్రాబ్లమ్స్లోకి రాగటానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వారితో కొంచెం దూరంగా పెట్టండి. అటువంటి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. సాధ్యమైనంత వరకు వీలైతే సెల్ఫ్ డ్రైవింగ్ అనేటటువంటిది అవాయిడ్ చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు వెళ్ళవలసి వస్తే చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి, నిదానంగా వెళ్ళండి. అంటే ఒకటి ఇక్కడ ఈ మాసంలో సింహరాశి వారు ఒకటి ఆరోగ్యం మీద, రెండు ఆర్థికపరమైనటువంటి విషయాల మీద, మూడు కుటుంబపరమైనటువంటి విషయాల మీద, ఈ మూడింటి మీద ఎక్కువగా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8:19 మధ్యలో కొద్దిగా స్వల్పంగా, అంటే ఆ తల్లిదండ్రుల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ప్రతికూలమైనటువంటి వార్తలు వినటం కానీ, వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంచెం ఇబ్బందులు కలగటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కష్టం ఎక్కువ, సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అధికమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. 18వ తేదీ ఉదయం 8:19 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూల యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని వ్యవహారాలు స్వల్పంగా మందగించినప్పటికీ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండే సమయంలో ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు, కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. కలహాలకు సాధ్యం వరకు దూరంగా ఉండటం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. 22వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 24వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి కొద్దిగా అనుకూలమని చెప్పాలి. 24వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి, అంటే 25వ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి 27వ తేదీ వరకు ఉండే సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయం. కారణం ఏమిటంటే మీ జన్మరాశికి అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావంతో కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, వాటిని అమలు చేయడానికి కానీ, కొత్త కాంట్రాక్ట్ల మీద సైన్ చేయడానికి కానీ, అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ, రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి కానీ ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పాలి. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఇక 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓవరాల్గా గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఒక 60% ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి. జస్ట్ ఒక 40% మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఇది మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషం లేకపోతే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీరు పొందరు. ఒకవేళ మీరు కనుక తీవ్రమైన వ్యతిరేకతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.